సినిమా వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు యూత్‌లో చాలామందికి ఆ క్యూరియాసిటీ ఉంటది. వాళ్ళేం చేస్తున్నారో అన్న తెలుసుకోవాలన్న తపన, ఆలోచన, ఫోకస్ ఉంటదనమాట. ఒకప్పుడు నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ అవ్వచ్చు. దాని తర్వాత జనసేన పార్టీ అవ్వచ్చు. ఇప్పుడు విజయ్ గారిది తమిళనాడులో టీవీకే పార్టీ అవ్వచ్చు. వీళ్ళేం చేస్తారు? ఏం చేయబోతారు? ఈ రాష్ట్రంలో వీడికి పట్టు దొరుకుద్దా? దొరకదా? అనేది మనం చూస్తాం. సో, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మనం ప్రజారాజ్యం పార్టీ సంగతి చూసాము. దాని తర్వాత జనసేన పార్టీ సంగతి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విజయ్ గారి పార్టీ. ఇక్కడ హైలైట్ ఏంటంటే విజయ్ గారు ఏ ముహూర్తాన్నయితే పార్టీ పెట్టారో పెట్టినప్పుడు ఉన్నంత స్వింగ్ ఎట్ ప్రెజెంట్ లేదు. దాని తర్వాత చాలా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎంత లావున ఎదురు దెబ్బలు తగులుతున్నాయంటే ఇప్పటికి కూడా ఆయన సినిమా రిలీజ్ అవ్వనివి కూడా చేస్తున్నారు. సెన్సార్ ఇవ్వట్లేదు. ఎంత దారుణంగా ఉందంటే ఆయన చూస్తే పాపం జాలేస్తది ఆ మనిషిని చూస్తా ఉంటే. సినిమా సెన్సార్ ఇవ్వమంటే, సెన్సార్ వాళ్ళు ఒక రోజు డేట్ ఇస్తారు. ఇగో మేము ఈరోజు మీ ప్యానెల్‌కొస్తాము. మీరోజు ఈ టైంకి మీకు స్లాట్ ఇస్తున్నాం. మీరొచ్చి మీ సినిమాని చూపించండి అని అంటారు. సరే ఆ టైంకి ఆ సినిమాకి స్లాట్ ఇచ్చారు కదా! ఎళ్తే ఒక గంట ముందో, 2 గంటల ముందో మా వాళ్ళకి ఒకడికి బాలేదని, కడుపు నొప్పని మనం స్కూల్‌లో ఎగ్గొడుతుంటాం చూడండి. ఒక గంట ముందు, అరగంట ముందు స్కూల్‌కెళ్ళకుండా. అలా చేస్తున్నారనమాట సెన్సార్ బోర్డ్ వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఇలాగా అంటే, నార్మల్‌గా 'జననాయకన్' సినిమా అనేది 'భగవంత్ కేసరి' సినిమా రీమేక్. 'భగవంత్ కేసరి' సినిమాలో ఏమన్నా పొలిటికల్ డైలాగులు టూ మచ్‌గా ఏమన్నా ఉన్నాయంటే చాలా నార్మల్ వేలో ఎళ్తూ ఉంటది. అతను నార్మల్ పాలిటీషియన్ పెద్దగా ఏమి సినిమాలో కూడా చూపించరు. అంతే. పాలిటిక్స్ అనేది చాలా మైన్యూట్‌గా ఉంటది. బట్ 'జననాయకన్' సినిమాకొచ్చేసరికి విజయ్ గారు ఆఖరి చిత్రం అని చెప్పి బ్రాండింగ్ చేసుకున్నారు కాబట్టి, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి దీంట్లో విపరీతమైన డైలాగులున్నాయి. ఏటి స్టాలిన్ గారికి పార్టీకి ఏదైతే డీఎంకే పార్టీ ఉందో దాని మీద డైలాగులున్నాయి. దాని మీద సెటైర్‌లున్నాయి. సరే అంతవరకైనా గాని ఓకే. సెన్సార్ బోర్డ్ ముంబైలో ఉంటది కాబట్టి సెంట్రల్‌గా కంట్రోల్‌లో ఉంటది కాబట్టి సరే ఓకే. మేబీ వచ్చేస్తదని అనుకోండొచ్చు గానీ, విజయ్ గారు ఒక అడుగు ముందుకేసి బీజేపీ పార్టీకి సంబంధించిన మతపరమైనవి ఏవైతే కొన్ని అంశాలుంటాయో అలాంటి వాటిల్ని కూడా దాంట్లో చేర్చారు. మనం ట్రైలర్‌లో చూస్తే మనకి చాలా క్లియర్‌గా అర్థమైతది. సో, ఇప్పుడేంటి బీజేపీ వాళ్ళకి ఎలక్షన్స్ వస్తున్నాయక్కడ. మరి బీజేపీ వాళ్ళు ఆల్రెడీ అన్నా డీఎంకే తోటి పొత్తు పెట్టుకోనున్నారు. ఆళ్ళ పరిస్థితి ఒకలాగంగుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు ఈ సినిమాకి రిలీజ్‌కిస్తే దాంట్లో అది చూస్తే బీజేపీకి అసలే తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఎంతని మనకు తెలుసు. మరి అలాంటిది ఎందుకిస్తారు వాళ్ళు? సో, అందుకని బీజేపీ వాళ్ళు ఇది ప్యూర్‌లీ రాజకీయం ఇది. దీంట్లో ఇంకోటి లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉంటదంటే, ఏ స్టేట్‌లో అయినా గాని, మనం 'ధృవ' సినిమా చూస్తే అష్టదిగ్బంధనం అని ఉంటది చూసారా? ఆహ్, రామ్ చరణ్ గారు చెప్తారు. నిన్ను అన్ని రకాలుగా 8 రకాలుగా నిన్ను బ్లాక్ చేసి, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నానని అంటారు చూసారా? అలాగా బీజేపీ వాళ్ళు కూడా విజయ్ గారిని అష్టదిగ్బంధనం చేస్తున్నారు. విజయ్ గారితో మాట్లాడడానికి. నార్మల్‌గా వాళ్ళేమనుకున్నారు, విజయ్ గారిని ఫ్రంట్ ఫేస్‌లో పెట్టో, లేకుంటే విజయ్ గారికి కొన్ని సీట్లు ఇచ్చో, ముగ్గురు కలిసి పోటీ చేస్తే, సో, కొంచెం ప్రతిపక్షంలో ఉండొచ్చు మనము. ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ టైమ్‌కి అధికారంలోకెళ్ళొచ్చు. కుదిరితే కిస్మత్ బాగుంటే ఇప్పుడు అధికారంలోకెళ్ళొచ్చు బీజేపీ వాళ్ళు అనుకున్నారు. ఇద్దరు బీజేపీ వాళ్ళేంటి అధికారంలోనే ఉండాలి. లేకుంటే ప్రతిపక్షంలోనే ఉండాలి. 2040కొచ్చేసరికి ఇంకా నెక్స్ట్ 2 ఎలక్షన్‌లకొచ్చేసరికి దేశం మొత్తం బీజేపీయే పరిపాలించాలి. దానికి తగ్గట్టు వాళ్ళు దేశాన్ని ఇంకొక 2 సార్లు పరిపాలిస్తే దేశం మొత్తం మనమే పరిపాలించొచ్చు అన్న థాట్‌లో వాళ్ళున్నారు. ఎట్ ప్రెజెంట్. సో, దానికి సౌత్ స్టేట్స్‌లో కొన్ని స్టేట్స్ అడ్డు తగులుతున్నాయి. ఒకటి కేరళ, ఇంకోటి తమిళనాడు. కేరళలో ఇప్పటికిప్పుడే వాళ్ళ వల్ల కాదు. ఇంకొక 3, 4, 5, 6 ఎలక్షన్‌లో అయినా గాని కష్టం అక్కడ. బట్ తమిళనాడులో మేబీ దే ఆర్ ట్రైయింగ్ అనమాట. సో, దానికి విజయ్ గారు కలిసి రావట్లేదు వాళ్ళకి. సో, విజయ్ గారు కలిసి రావట్లేదు కాబట్టి పాపం విజయ్ గారి సినిమాని ఆళ్ళాపుతున్నారు. ఇప్పుడు ఆళ్ళాపుతున్నప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏ సినిమా అయినా గాని ఓటీటీ డీల్ ముందు జరిగిపోద్ది. సో, ఆళ్ళ దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకుంటారు. అలాగే అమెజాన్ ప్రైమ్ నుంచి కూడా వీళ్ళు అడ్వాన్సులు తీసుకొనుంటారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఏంటి వాళ్ళకి ఒక స్లాట్ ఇచ్చుద్ది. ఆ స్లాట్ దాటిపోయి కూడా చాలా టైం అయిపోయింది. జనవరిలో సినిమా వస్తే మేబీ మార్చ్‌లో ఒక స్లాట్ ఉంటది. ఆ స్లాట్‌లో వాళ్ళు ఆ సినిమానెయ్యాలి. సో, ఇప్పుడు ఆ స్లాట్ కూడా దాటిపోయింది కాబట్టి అమెజాన్ వాళ్ళు వాళ్ళ హక్కులు వెనక్కి తీసేసుకున్నారు. దగ్గర దగ్గర రూ. 120,00,00,000 అయితే కొనుక్కున్నారు ఆ సినిమాని. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు. దగ్గర దగ్గర విజయ్ గారు ఈ సినిమాకి 100,00,00,000 పైన తీసుకున్నారని చెప్పి టాక్ ఉంది. ఈ సినిమాని రిలీజ్ అవ్వరు. కోర్ట్ దాకా వెళ్తే కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకోండి ఇప్పుడైతే కుదరదు అని చెప్పి క్లియర్‌గా చెప్పారంట. ఇప్పుడు విజయ్ గారి పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది. అండ్ ఒక పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ కన్న కొడుకు, కూతురు పక్కన పడేశారు. వాళ్ళ వైఫ్ విడాకుల నోటీస్ ఇచ్చింది. అయినా బయట సెటిల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. విజయ్ గారి సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది కొన్ని అంశాల్లో. విజయ్ గారు మొన్న వుమెన్స్ డే రోజు ఆ మహిళలందరితో మీటింగ్ పెట్టి కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ వాగ్దానాల మీద కూడా అక్కడ పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ కొంచెం
ఇంట్రెస్ట్‌గా లేరనమాట. ఎందుకంటే విజయ్ గారు వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఫ్రీ స్కీమ్ మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. అండ్ కొంతమందికి చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇలాంటి వాటి మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అలాంటిది కంప్లీట్‌గా ఆయన ఇంట్లో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ కారణంగా మళ్ళీ ఆడవాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయేమోనని చెప్పి ఏది పడితే అది ఆయన ఇచ్చేసాడు. బంగారం ఇస్తానంటాడు, మీకు అది ఇస్తానంటాడు, పెన్షన్ ఇస్తానంటాడు, ఈ డబ్బులు ఇస్తానంటాడు, మీకు మొత్తం దారపోస్తానంటాడు. ఏదేదో చెప్పేస్తున్నాడు ఆయన. ఆయనకు వచ్చింది. సో, దీన్ని చాలామంది తప్పుపడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ నా ఇంట్లో ఒకటి జరిగింది. అది నేను చూసుకున్నా. మీకేం టెన్షన్ పడొద్దు. మీరు చూసుకోవద్దు అని చెప్పి సో, దాన్ని కొంచెం ఎటకారం చేసి మాట్లాడారు. అండ్ ఎవరైతే విజయ్ గారు ఆ త్రిష గారితో కలిసి వెళ్లారో ఆ ఫంక్షన్‌కి, దాన్ని చాలామంది అక్కడ సినీ హీరోస్ గాని, డైరెక్టర్లు గాని, కొంతమంది ఆర్టిస్టులు గాని దాన్ని తప్పుపడుతున్నారు. సో, అదొకటుంది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. విజయ్ గారి పార్టీలో కోర్ మెంబర్స్ అయిన ఒక లేడీ, ఒక జెంట్ కూడా పార్టీ నుంచి బయటికెళ్ళిపోయారు. ఇది విజయ్ గారికి మళ్ళీ. ఇప్పుడు హైలైట్ ఏంటంటే మొత్తం మీద ఇప్పుడు విజయ్ గారు అష్టదిగ్బంధనంలో ఉన్నారు ప్రెజెంట్. ఆయన నేను ఫ్రీగానే ఉన్నాను, నాకేం కాదు అని అనుకున్నా కూడా తమిళనాడు పాలిటిక్స్‌ని గమనిస్తే విజయ్ గారు ఈజ్ అండర్ ప్రెషర్. సో, ఇప్పుడు ఈ ప్రెషర్‌లో బీజేపీ విజయ్ గారితో మాట్లాడాలి. విజయ్ గారితో పార్టీ నుంచి కలుపుకోవాలి. విజయ్ గారి పార్టీ కలుపుకుంటారా? అంటే లైక్ పొత్తులోకి వస్తారా విజయ్ గారు అంటే ఆయన ససేమిరా అంటున్నాడు. ఆయన సినిమానే ఆపేశారు. మేబీ ఆ సినిమా రిలీజ్ చేసుండుంటే మేబీ ఏమన్నా స్మూత్‌గా చర్చలు జరిగి ఉండేవేమో. ఆయన సినిమాని కూడా ఆపేస్తే ఆయన ఇంకా అసలు మొండిగా ఉంటాడే తప్పితే ఎందుకెళ్తాడు? అయినా కూడా విజయ్ గారి ఆర్థిక మూలాలు ఏవైతే ఉంటాయో ఆటిని దెబ్బకొడుతున్నారు. విజయ్ గారి టీమ్‌లో కోర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిసారి సీబీఐకి ఏవైతే ఎంక్వైరీకి పిలుస్తున్నారు. మొన్న జరిగిన కరూర్ ఘటన సంఘటనకి. విజయ్ గారినే పిలుస్తున్నారు. నేను రాను బాబోయ్ నాకు మీటింగ్స్ అయ్యి ఉంటాయి చెన్నైలో మాట్లాడుకోను అంటే లేదు నువ్వు ఢిల్లీకి రావాల్సిందని చెప్పి విజయ్ గారిని హెరాస్ చేస్తున్నారు ఒక పక్క. అది వాళ్ళ డ్యూటీలో భాగం అంటున్నారు గట్టిగా మాట్లాడితే. ఎవరైతే విజయ్ గారికి ఫౌండర్స్‌గా ఉంటారో మనీ ఫౌండర్స్‌గా వాళ్ళ మీద సీబీఐ ఎంక్వైరీలు, ఈడీ దాడులు జరుగుతానే ఉన్నాయి. ఇది కామన్ ప్రతి స్టేట్‌లో. బీజేపీ చేతిలో అస్త్రం అది. సో, ఇప్పుడు విజయ్ గారి పరిస్థితి అయిపోయింది ఇంకంతే. ఇప్పుడు విజయ్ గారితో మాట్లాడాలి. విజయ్ గారితో ఎవరు మాట్లాడాలంటే కొన్ని రూమర్స్ బయట ఏమొస్తున్నాయంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో సో, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ఎన్‌డీఏలో కన్వీనర్ పోస్ట్ ఇద్దాము, కొంచెం పెద్ద పోస్టే ఇద్దాము అని ఆలోచిస్తున్నారంట. ఇదంతా జస్ట్ టాక్. అండ్ కళ్యాణ్ గారిని తమిళనాడు పాలిటిక్స్‌కి ఇన్‌చార్జ్‌గా ప్రకటిస్తారు. ఎందుకంటే కొంచెం సౌత్ ఫేసు, నోన్ ఫేసు, తమిళ్‌లో కూడా తెలిసిన ఫేసు. అండ్ దట్ టూ తమిళనాడుకి చుట్టుపక్కల ఉండే ఏరియాస్‌లో కొంచెం తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళ ఓట్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొద్దామని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నారంట. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు గానీ, ఇలాంటివి చేయాలనుకుంటున్నారంట. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారు మరి అన్నా డీఎంకే పార్టీతో కలిసి జయలలిత గారు ఫోటో పెట్టుకొని బీజేపీ వాళ్ళు ముందుకెళ్తే మేబీ ఓట్లు గట్టిగా రావచ్చు, పడొచ్చు అని చెప్పి బీజేపీ ప్లాన్. సో, ఎంత గట్టిగా వస్తే అంత గట్టిగా. మేబీ హంగ్ లాంటిది రావాలి. సో, ఇద్దరికీ ఎవరికీ రాకూడదని ఒక రకం. లేదంటే అన్నా డీఎంకేతో కలిసి విజయ్ గారిని ముందు పెడితే ఖచ్చితంగా ఎక్కువ సీట్లు, మెజారిటీ సీట్లు మనకే వస్తాయి. విజయ్ గారిని సీఎంగా పెడదాం. దాని తర్వాత మనం ఎలాగా సీఎంగా అవ్వాలో వాళ్ళకి తెలుసు. బీహార్‌లో మనం చూస్తున్నాం కదా! నితీష్ కుమార్ గారిని రాజ్యసభకు తీసుకెళ్ళిపోతున్నారు. ఇయన్నీ బీజేపీకి జస్ట్ లైక్ దట్. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరుగుతుందనమాట. సో, దీనికోసం అని చెప్పి మొత్తం మీద ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి క్రియేట్ చేశారు. పాపం విజయ్ గారిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే విజయ్ గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దీని మీద. మరి ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి అని మనకు తెలియదు. ఎందుకంటే ఆయన దగ్గరుండి రైటర్స్‌ని పెట్టుకొని చాలా జాగ్రత్తగా రాపిచ్చుకున్న సినిమా ఇదంతా. మరి అలాంటి సినిమా రిలీజ్ చేయట్లేదు. రిలీజ్ చేస్తే చాలా గట్టిగా డబ్బులొస్తాయి. ఈవెన్ దో ఆ సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా గానీ విజయ్ గారి లాస్ట్ సినిమా అనే బ్రాండింగ్ ఉంది కాబట్టి దానికి చాలా డబ్బులొస్తాయి. డబ్బులొస్తే మళ్ళీ విజయ్ గారికి పొలిటికల్‌గా కొంచెం మంచిగా ఫాలోయింగ్ పెరుగుద్ది ఈ మూవ్‌మెంట్‌లో. సో, అలాంటి ఫాలోయింగ్ పెరగకూడదు విజయ్ గారికి. సో, కాబట్టి అది యాక్చువల్‌గా చేయాల్సిన పని ఎవరిది? స్టేట్ గవర్నమెంట్‌ది. డీఎంకే వాళ్ళు. ఇప్పుడు ఆ డీఎంకే వాళ్ళకి బదులు ఈళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మధ్యలో నలిగిపోతున్నాడు విజయ్. సో, వీళ్ళు ఏదైనా చేస్తే బీజేపీ వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు. బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తే డీఎంకే వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు. ఎందుకు? మనకేం సంబంధం లేదన్నట్టు. కానీ విజయ్ గారి ఫోర్స్, విజయ్ గారి ఓట్ బ్యాంక్ ఎంత ఉందో వాళ్ళకి తెలుసు. దగ్గర దగ్గర 8% ఓట్ బ్యాంక్ ఉందంటున్నారు విజయ్ గారికి మరి. మరి 8% ఓట్ బ్యాంక్ ఉంటే ఎన్ని సీట్లు తెచ్చుకోగలుగుతారంటే దగ్గర దగ్గర 14 సీట్ల వరకు కూడా తెచ్చుకోగలుగుతారు అన్న రేంజ్‌లోకి ఎళ్తున్నారు. 14 సీట్లు విజయ్ గారు తెచ్చుకోగలిగితే హంగ్ ఏర్పాటవుద్ది అని చెప్పి మేబీ బీజేపీ వాళ్ళు కూడా ఆలోచిస్తుండొచ్చు. సో, వీటన్నిటికి కావాలి అంటే విజయ్ గారు వాళ్ళ కంట్రోల్‌లోకి రావాలి. సో, విజయ్ గారు నార్మల్‌గా ఇప్పుడు ఓపెన్‌గా వాళ్ళ కంట్రోల్‌లోకి రాగలుగుతాడా అంటే సచ్చినా రాడు. వస్తే విజయ్ గారి కెరియర్ అక్కడే అయిపోద్ది.
వచ్చేస్తుంటే స్టార్టింగ్‌లోనే వచ్చేస్తుంటే బాగుండేది. బీజేపీ నిన్ను తిట్టిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత విజయ్ గారు వస్తారా అంటే, మరి పాలిటిక్స్‌లో ఏం జరుగుద్ది ఎప్పుడు మనం చెప్పలేం కాబట్టి, మేబీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఓవరాల్‌గా సినారియో అయితే ఇలా జరగబోతుంది. కళ్యాణ్ గారు, విజయ్ గారి ఆ మీటింగ్ గాని జరిగితే మాత్రం తమిళనాడులో అదొక పెద్ద సెన్సేషన్ అయితది. సీరియస్‌లీ ఊహకు కూడా అందదు మనకి. అలాంటి పెద్ద సెన్సేషన్ అవ్వొచ్చది. దాని ఇంపాక్ట్ ఎంతుంటదనేది మేబీ మనం ఆ ఓటేసి దాన్ని బట్టి ఉంటది గానీ, బట్ ఎలక్షన్ మూమెంట్‌లో మాత్రం అదొక పెద్ద సెన్సేషన్ అయితే మాత్రం అయితది. అలా జరగాలని చెప్పి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది కళ్యాణ్ గారికి, విజయ్ గారికి. ఈళ్ళు కూడా చూస్తుంటారు. ఇప్పుడు విజయ్ గారు ఐడియాలజీ కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి, కళ్యాణ్ గారి ఐడియాలజీ ఇంకొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి, మేబీ ఆ ఫ్యాన్స్ కూడా పొలిటికల్‌గా డిఫర్ అవుతుంటారేమో గానీ, బట్ నార్మల్‌గా వాళ్ళు సినిమా పరంగా కొంచెం మ్యూచువల్స్ ఉంటారు. కళ్యాణ్ గారికి, విజయ్ గారికి. సో, కొంచెం అంటే లైక్ ఇద్దరు కొంచెం అలాగే ఉంటారు. సింప్లిసిటీ అవ్వచ్చు, కొంచెం నార్మల్‌గానే ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు తప్పితే, ఎక్కువగా మాట్లాడరు అన్న థాట్ ఉంటది. సో, ఆయన పాలిటిక్స్‌లోకొచ్చాడు, ఈయన పాలిటిక్స్‌లోకొచ్చారు కాబట్టి వీళ్ళిద్దరి మీద కొంచెం ఫోకస్ ఎక్కువుంటది. సో, చూద్దాం ఏం జరగబోతుందనేది. ఇదైతే మాత్రం జస్ట్ ఓవరాల్ బ్రీఫ్ అనమాట. మీకేమనిపిస్తుంది విజయ్ గారిని చూస్తుంటే? నాకైతే మాత్రం చాలా బాధేస్తుంది. ఒక సినిమా ఆగిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒకప్పుడు నేను పుట్టకముందు ఎప్పుడో సమ్‌వేర్ ఎక్కడో ఒక ఆర్టికల్‌లో చదివాను. అది నేను పుట్టిన తర్వాత ఈ మధ్య అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఎక్కడో ఈనాడుకి సంబంధించిన ఏదో ఆర్టికల్‌లో బుక్‌లో చదివా. 'బొబ్బిలి పులి' సినిమానో సంథింగ్ ఏదో ఎన్టీఆర్ గారిది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో ఆపేస్తే చాలామంది ధర్నాలు చేసి తెచ్చుకున్నారంట. ప్రజలే ఆ సినిమాని రిలీజ్ చేపించుకున్నారంట. అది ఎక్కడో విన్నాను నేనెప్పుడో. సో, మేబీ మరి జల్లికట్టు అప్పుడు గూడా జల్లికట్టుని గూడా ధర్నాలు చేసి మరి తెప్పించుకున్నారు. మరి విజయ్ ఫ్యాన్స్ సెన్సార్ బోర్డ్ అయ్యుంటే మేబీ రిలీజ్ కాకపోయింటే అలాగే చేశారేమో గానీ, సెన్సార్ బోర్డ్ గూడా సెన్సార్ అవ్వలేదు గాబట్టి, సో, ఎవరు ఏం చేయలేరు. దీని వరకు మాత్రం అది ఖచ్చితం. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సో, కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై హింద్.